కార్యాలను జరిగిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు విషయమై మనకు అనేకమైన సంగతులను తెలియజేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఆయన నిత్యము ఒక అదృశ్యమైన వ్యక్తిగా మనతో ఉంటూ, ఆయన మనతో ట్రావెల్ చేస్తూ అనునిత్యము మనతో ఉండేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నాడన్న సంగతి గుర్తించలేని స్థితిలో గుడ్డితనములోనికి వెళ్ళిపోయినారు ఈరోజు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాడంట. ఆయన ఎల్లప్పుడూ, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో నివాసం ఉండడానికే ఆయన వచ్చినాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తెలుసా ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నీతో ఎవరున్నా ఎవరు లేకోకున్నా, నిన్ను ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, నీతో ఒక అదృశ్యమైన వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నిరుత్సాహపడొద్దు, నువ్వు భయపడొద్దు.